పట్టించేస్తాం. ఏమైంది? శరీరానికేగా మళ్ళా ఆ గుర్తు శరీరం ఉంటేనేగా జ్ఞాపకం. కాబట్టి శరీరము లోన ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ శరీరం అనేటటువంటి వస్తువులో ఏమేమి ఉన్నాయి అని మనం కనుక్కోవడమే మన జీవితం. దీనికి ఏమేమి నచ్చుతాయి, ఏం కావాలి నీకు అనని అసలు వాస్తవానికి మనం అంత పట్టించుకోవట్లేదు కూడా. భగవంతుడు వచ్చి ఇప్పుడు నీకేం కావాలమ్మా అని అంటే అదే పెద్ద ప్రశ్న. మనం భూమి మీదకి వచ్చి 60 సంవత్సరాలైనా కూడా మనకేం కావాలి దేవుడు వచ్చి టక్కన ఇప్పుడు ఎదురయ్యి నేను నీకేం కావాలి చెప్పండి అనుకో, ఓరు నాయనో ఏం కావాలని మనం ఎప్పుడు అనుకోలేదు ఏనొస్తుందని. ఏం కావాలి ఇప్పుడు? జ్ఞానం కావాలంటే ఏం జ్ఞానం కావాలి? జ్ఞానం ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే మనకేం కావాలనేది మనం అంతగా ఆలోచించడం. పెద్దలు చెప్పింది ఏంటంటే అసలు మనకేం కావాలో ఆలోచిస్తే మనకి మనసు క్లియర్గా ఉంటుంది. ఏం కావాలి చెప్పండి, ఎప్పుడైనా ఆలోచించండి. మనకు అసలు జీవిస్తూనే ఉన్నాం, కానీ మనకేం కావాలన్న ఆలోచన ఇప్పుడు అడిగితే ఏం చేయాలి? దేవుడు వచ్చి ఇప్పుడు ఏం కావాలంటే ఏం చేయాలి? మనం మామూలుగా నేను కొంతమంది అంటారు చల్లగా దేశపోతే చాలయ్యా, నిజంగా దేశపోతే పోతావా? పోయేవాళ్ళు ఉండగా ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండాలి బాగుండాలి అనుకుంటాం, కానీ జనరల్గా అంటూ ఉంటాం భగవంతుడు ఇంకేం కావాలి చల్లగా కబురు ఆయన కబురు ఎప్పుడు వస్తుందో చూస్తాను. ఎవరు అట్లా అనుకోరు. ఎందుకంటే ఆ భగవంతుడే ఈ భూమి మీద ఉండమని ఆశ పెట్టి ఆయనే మనలోనే జీవిస్తా మనం పలానా పేర్ల మీద ఆయన జీవిస్తున్నాడు. ఎవరైనా పలాని పేరు మీద బ్రతికేది భగవంతుడే. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని చిద్విలాసమే. కాబట్టి మనకేం కావాలి అనేటటువంటి దాని మీద కొద్ది శ్రద్ధ వహించి ఒక్కసారి ఏమీ లేని శూన్య స్థితిలో ఒక మునిగి అప్పుడప్పుడు ఈ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తొలగించుకొని మళ్ళీ ఫ్రెష్గా తయారైతే మనలో ఉన్నటువంటి ఈ యొక్క బరువు ఇవన్నీ కూడా తొలగిపోవటమే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైనటువంటి ఘట్టం. మనలో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, భ్రాంతులు మనం వెళ్ళిపోతే ఏమైపోద్దో అని చెప్పి అనుకోవటం, ఇవన్నీ కూడా మనకి చాలా బరువుతో కూడుకున్నటువంటి అన్నమాట. ఈ మనసులో ఉన్నటువంటి అన్నీ డిలీట్ చేసి మళ్ళా కొత్త సెల్ లాగా ఈ సెల్లులో మళ్ళీ ఫుల్ కాదు, ఇప్పుడు ఏదైనా ఎక్కియాలంటే ఎక్కదు. ఇట్లో ఉన్నటువంటి మనకు అనవసరమైన అన్నీ తీసేసి మళ్ళీ రీఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా నెక్కించుకోవచ్చు. అలాగే మన బుర్రలో ఉన్నటువంటి వాటి అన్నిటినీ తొలగించుకోవటం ఒక పద్ధతి. తొలగించుకోవటం వచ్చా? తొలగిపోతున్నాయా? మనం ఉన్నటువంటి కర్మలు తొలగించుకుంటున్నావా? మనం నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయమని చెబుతా ఉండు. ధ్యానం అంటే అదే. ఖాళీగా ఉండు. నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నేను ఇది ఆలోచిస్తున్నాను అనుకో, కానీ మనకు తెలియకుండా మన ఆలోచనలు ఒక ప్రవాహంలాగా పోతా మనం ఆలోచనల్లోనే మనం బందీలమైపోయి మనకు తెలియకుండానే ఎటో ఒక గాలికి పోయినటువంటి గాలి వస్తే పట్టుకుపోయినటువంటి ఆకుల్లాగా మన జీవితాలు ఉంటా ఉన్నాయి. అలా కాకుండా మనం ఏమిటి అసలు మనకేం అవసరం అనని మనం కనుక తెలుసుకొని మన అవసరమైనటువంటి దాన్నే తీసుకొని అనవసరమైనటువంటి దాన్ని తొలగించుకోగలిగితే మనం ఏమిటి అనేది మనం స్పష్టంగా అర్థమైనప్పుడు మనలో ఉన్నటువంటి ఒక గందరగోళం మనకు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అందులో భాగంగానే ఈ భక్తి. ఒక పాట పాడి సంగీతం చక్కగా పాడుకుంటే ఆ సంగీతంలో లయబద్ధంగా మనం పాడుకొని ఆనందం చెంది మనం మైమర్చిపోతాం. అందులో భగవన్నామం అనేది మరి భజనలో సంకీర్తనలో మర్చిపోతాం. అయితే భావంలో కూడా మనం మర్చిపోయే స్థాయికి మనం నేర్చుకోవాలి. మన శూన్యమైనటువంటి భావంలో మన ఏమీ కాదు, మన ఈ పేర్లు, ఈ కులాలు, ఈ మతాలు, నేను ఫలానా గురువు, ఫలానా శిష్యుడు, ఇవన్నీ లేని ఒక లోకము ఒకటి ఉంది.
ఆ లోకంలో ఈ ఈ మెదల్లో ఉన్నటువంటి జిడ్డునంతా తొలగించి నేను ఒక శూన్యాన్ని, నేను ఆత్మస్వరూపిణి అని అందులో ఒక్కసారి నువ్వు మునిగి బయటకు వస్తే స్నానం చేసినట్టు శుభ్రమైద్ది. ఆత్మ స్నానం చేసినట్టు మన మనిషికి కనుక స్నానం చేస్తే ఎలాగనో మన మనసు కూడా అలా శుభ్రపడిద్ది. ఏందేందో పోతా ఉన్నా, ఏం మనసు ఏందో మీరందరూ అని ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా అంటారు. అంటే దేవుడు అంటే కాపాడేవాడు, దేవుడు అంటే మంచివాడు, దేవుడు అంటే మనకు మేలు కోరేవాడు. ఇంతవరకు దేవుడు అనే పదానికి నేను అనుకోవటం అయితే అంతే అనుకుంటా. అసలు ఏ పదానికైనా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి నిర్వచనం ఉంటుంది. ఒక పదానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఒక పుస్తకం భగవద్గీత రాసింది వ్యాస భగవానుడే, కానీ దానికి తాత్పర్యాలు వస్తే ఎన్నో వచ్చినాయి. ఒక ఆయన నేను చెబితే భగవద్గీత ఒక రకంగా ఉంటుంది, అమ్మ చెబితే ఒక రకంగా ఉంటుంది, గురువుగారు చెబితే ఇంకో రకంగా ఉంటుంది, ఈ గురువుగారు చెబితే ఇంకో రకంగా ఉంటుంది. కానీ పదాలు అవే, కానీ అవే పదాలని ఎందుకు వేరువేరుగా ఉంటాయి? నీ యొక్క థింకింగ్ని బట్టి ఉంటాయి. అలాగే దేవుడు అనే ఆయన కూడా మన మేలు కోరేవాడు, మనం 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 ఎవడన్నా ఆపదలో వచ్చి ఆదుకునేవాడు, కష్టాలు ఉంటే తొలగించేవాడు, వాడు దేవుడు. నీవు కనుక ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకుంటే, నీవు ఏదైనా కష్టంలో ఉంటే అయ్యో పాపని వాటి చేర్చడానికి రెండు మాటలు చెప్పినా కూడా, నువ్వేదన్నా ఇబ్బందుల్లో ఉన్న వాడిని కొంచెం ఓదార్పుగా కాసేపు కూర్చున్నా కూడా నీవులో కూడా దైవాంశ నీలో కూడా ఉన్నట్టే. నీవు దేవుడివే. జనరల్గా మనం ఏమనుకుంటాం, మనల్ని సృష్టించిన మనం పుట్టాము, మనం సృష్టించినటువంటి వాడు ఒక ఆయన ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎవరు? ఒక ఆయన అడిగితే కృష్ణుడని, ఇంకొక ఆయన అడిగితే రాముడని, ఒక ఆయన అడిగితే శివుడని, ఇంకొక ఆయన అడిగితే యేసు అని, ఇంకొక ఆయన అడిగితే అల్లా అని, వీళ్ళ పేర్ల దగ్గర మనం కొట్టుకొని ఈ ప్రపంచ యుద్ధాలన్నీ కూడా దేవుడి దోషమే వచ్చినాయి. కానీ మనమేమో దేవుళ్ళు మనకు మేలు చేస్తారని చెప్పి మనం మొక్కుతూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు జరిగి దేవుడి కోసమే. దేవుడు ఎవరు అనంటే ఈ యొక్క తను తానే సృష్టించుకుంటుంది. సృష్టిని సృష్టించినటువంటి వాడు ఫలానా అనేటటువంటి వాడు ఎవరు లేడు. మనం ఇప్పుడు కొలుచుకునేటటువంటి దేవుళ్ళందరూ కూడా ధర్మాన్ని బోధించి ధర్మబద్ధంగా నడుచుకొని లోకానికి ఒక మార్గదర్శనాన్ని చూపినటువంటి వాళ్ళే దేవుళ్ళుగా మనం ఈవేళ కొలుచుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా మానవులే ధర్మాన్ని ప్రపంచానికి బోధించారు, ఎలా బతకాలో చెప్పారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అసలు ఏమి లేనప్పుడు, ఈ యొక్క మనిషి ఎదుగుదల లేనప్పుడు, అడవి మనిషిగా ఉన్నప్పుడు, మరి ఎలా బ్రతకాలో నాగరికత తెలియనప్పుడు, సాయంత్రానికి బ్రతకడమే కష్టమైన చీకట్లో వాడు క్రూరముగాల నుంచి మరి ఎన్నో అడవుల్లో ఉన్నటువంటి ఎన్నో వాటి నుంచి తప్పించుకోవడానికి, వాడు బ్రతకడానికి ఎప్పుడు తెల్లారిద్రా దేవుడా అని నేను అనుకొని ఆ చీకట్లో నుంచి వాడి భయాన్ని వాడు పోగొట్టుకోవడానికి తెల్లారి